ఇవి కపాలాలు వినవా, కపాలాలు. ఇవైతే తెలుసుగా కుడులు అంటారని రాష్ట్రకూట శైలి వినవా. శైవ ద్వారపాలకుడు వజ్ర కుండలం, కుండలాలు, వజ్ర కుండలాలు. ఓకే. ఇవి హార గైవేయకాలు అంటారు. అయితే ఈ చౌక్ వేరే, ఈ చౌక్ వేరే ఉంది సార్. ఒక పక్కన సర్పం కూడా ఉండొచ్చు అట్లా. సూర్యకుండలం, గంటల మేకల, గంటలు ఉన్నాయి కదా, ఇది మేకల ఉరుడ అంట. నాలుగు చేతులు ఉన్నాయి. డమరుకం, పరహస్తాల్లో డమరుకం, త్రిశూలం, నిజహస్తాలలో సర్పం, గద గద ఉంది. ఎడమ కాలు మీద నిలబడ్డాడు, కుడికాలు గదకు మెరిక వేసి నిలబడినాడు. ఇది అత్యద్భుత శిల్పం. పాదంలో గీతలు కూడా అచ్చోతే సహా. పాదం చూడండి, పాదం, కాలికి మంజీరాలు, అందెలు, కీర్తి ముఖాలు, దండరెట్టలకు, కేయూరాలు, వక్షబంధం ఉంది. వక్షబంధం ఇది జంజం. ఇది సార్ ఇది జయమాల అంటాము. వైజయంతి మాల అంట. వైజయంతి కాదు, జయమాల. వైజయంతి మాల అంటే వైష్ణవులు అంటారు. ఇది అది కూడా మహాకాలం ఉంది. కాలుని, మహాకాలుని విగ్రహం. దాన్ని కూడా రెండు చెవులకు వేరు వేరుగా ఉంది సార్. అవును, రెండు చెవులకు వేరు వేరు. పైన జటామొక్కం లేదు, కిరీటం. ఇక్కడికి వస్తే ఈ శిల్పానికి ఆ శిల్పానికి తేడా ఉంటుంది. ఈ విగ్రహం ఏమన్నారు సార్? ఇది మహాకాలుడు. ఇక్కడ కూడా ఇద్దరు రెండు సమానంగా ఉన్నారు. ఇటువైపు కూడా ఎట్లా ఉంది, ఒకరేమో ఇక్కడ కింద ఉన్న విగ్రహం లాగా కాలు, కుడికాలు పైకి నిలబడి ఉన్నాడు. ఇక్కడ ఆయనకు ఆ కీర్తి ముఖంతో ఈ మేఖల ఉంది. నడుముకు పెడతామంటాం, బెల్ట్ అంటాం కదా, అట్లాంటిది. ఆ మెడలో హార గైవేయకాలు ఉన్నాయి. రెండు చెవులకు ఉన్నట్టు, దాని కుండలం ఇంకో దానికి వేరుగా సర్పం ఉన్నట్టుంది. అతని తల మీద కూడా కపాల మకుటం ఉంది. ఇది జటా మకుటం ఉంది. ఇక్కడ పక్కన జడలు కూడా కనబడుతున్నాయి. అవును. ఆ ద్వారపాలకునికేమో కిరీటం ఉంది, ఇతనికేమో జటా మకుటం ఉంది. పరహస్తాలలో డమరుకము, త్రిశూలం ఉంది. నిజహస్తాలలో సర్పము, గద.